సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధానంగా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇందిరమ్మ హౌసింగు, రాజీవ్ యువ వికాసము, భూభారతి, ఈ అంశాలపైన ఒక సమీక్షలో సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారు, శ్రీహరి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మీ అందరం కూర్చొని ఈ రెండు జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము. జూన్ 2న అఫీషియల్గా ప్రోగ్రాం నిర్వహించాలి. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు ఇవ్వాలి. అదే రకంగా ఈ యువ వికాసం సంబంధించి తెలంగాణ యువతకు 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు ఎవరికి అర్హత ఉన్నదో వాళ్ళకు అంచెలంచెలుగా మంజూరు పత్రాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. భూభారతికి సంబంధించి ఓ చక్కని ROR చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ధరణిలో ఉన్న లోపాలు, ఏ రకంగా సామాన్యునికి నష్టం జరిగిందో, ఈ భూ సమస్యలపైన చక్కని చట్టాన్ని తీసుకురావడము, రూల్స్ తీసుకురావడము. మననే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని ఈ భూభారతి సదస్సు నిర్వహించడం. ఇప్పుడు గ్రామాన రాబోయే కాలంలో చేపట్టాలి. జూన్ 2 నుంచి మొదలు పెట్టాలని ప్రభుత్వంకు ఒక ఆలోచన, నిర్ణయము. అదే రకంగా సీజనల్ డిజీజ్కి సంబంధించి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. ఇవంతా మేమందరం కూడా కూర్చొని సమీక్ష నిర్వహించాము. అఫీషియల్గా రేపు ఎల్లుండో ప్రకటన వస్తుంది. దానికి అనుగుణంగా మా కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తాం.